నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కొత్తగా చేర్చినటువంటి సామాజిక వెలి, హక్కులు, సమ్మిళిత విధానాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను టీశాట్ ద్వారా గతంలో అందించడం జరుగుతుంది. సో ఈరోజు సామాజిక వెలిలో భాగంగా ముఖ్యంగా అనేక అంశాలను మనము పరీక్ష కోణంలో పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో సమ్మిళిత విధానాలు అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. దాని మీద ఈరోజు చర్చిస్తున్నాం. సో దీంట్లో పార్ట్ 1కి సంబంధించి అంటే కొన్ని చాలా విస్తృతమైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ప్రిలిమ్స్లో కొత్తగా చేర్చినటువంటి ఈ అంశానికి సంబంధించి కులము, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మహిళ జెండర్, కులము, తెగ, వికలాంగులు అనేటువంటి 4 వర్గాలను చెప్తూనే వారి హక్కులు ఏమున్నాయని చెప్పారు. అదేవిధంగా సమ్మిళిత విధానాలు ఏమని చెప్పారు. సో సమ్మిళిత విధానాలు అనేటువంటి టాపిక్ అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి భావన. భారత ప్రభుత్వం కూడా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సమ్మిళిత విధానాన్ని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా 11వ పంచవర్ష ప్రణాళికలు అంటే ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి నీతి ఆయోగ్ను ప్రారంభించడం జరిగింది. 11వ పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేటువంటి లక్ష్యం, అదే సమయంలో 12వ ప్రణాళికలో కూడా దాన్ని మళ్ళీ కొనసాగించారు. సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ప్రధానమైనటువంటి అంశంగా కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటిలో కూడా సమ్మిళిత వృద్ధి అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశంగా మనకు కనబడుతుంది. కాబట్టి అభ్యర్థులు దీని మీద అవగాహన కలిగి ఉండాలి. ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి పరీక్ష ఈ సబ్జెక్టు సంబంధించి, ఈ టాపిక్ సంబంధించి. కాబట్టి ప్రశ్నలు మనకి కాన్సెప్ట్ బేస్డ్గా కూడా వచ్చే అవకాశం ఉంది. దీంట్లో స్టాటిస్టికల్ డేటా తక్కువగా ఉంటుంది, మనకి అర్థం చేసుకునేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ కింది వాటిలో ఏవి భిన్నమైనవి లేదా సమ్మిళిత విధానాన్ని గుర్తించండి అని అభ్యర్థులను పదే పదే అడిగే అవకాశం ఉంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ సమ్మిళిత విధానానికి సంబంధించి మౌలికమైనటువంటి భావనలు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, సమ్మిళిత అనే దాంట్లో ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంక్లూసివ్ అంటారు. ఈ ఇంక్లూసివ్ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు నిజానికి ఎక్స్క్లూషన్ జరిగింది కాబట్టి. ఇంక్లూసివ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఎక్స్క్లూషన్ జరిగింది కాబట్టి మనం ఈ ఎక్స్క్లూడ్ అయినప్పటి వర్గాలను ఇంక్లూడ్ చేయడం అనేటువంటి సందర్భంలోనే ఇవ్వడం. సో దాంట్లో ఎవరు ఎక్స్క్లూడ్ అయ్యారు అని చెప్పేటప్పుడు మనకు మహిళలు, జెండరు, మహిళలు ఎక్స్క్లూడ్ అయ్యారు సమాజంలో అవకాశాల పరంగా. అదేవిధంగా క్యాస్ట్, ఆ క్యాస్ట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి, ట్రైబు, అదేవిధంగా డిజేబుల్డ్, సో వికలాంగులకు సంబంధించినటువంటి 4 అంశాలను ఇందులో చేర్చారు. సో ఇంక్లూసివ్ అనేటువంటి పదం వచ్చినప్పుడు అర్థం ఏమిటంటే ఎవరైతే భారతీయ సమాజం లేదా భారత ప్రభుత్వం అందించినటువంటి అవకాశాలను పొందలేని పరిస్థితిలో బయట ఉన్నారో వారిని దీనిలోకి తీసుకురావడం అనేటువంటి సందర్భం. లేదా ఇప్పటివరకు ఈ సమాజంలో ఉండి ప్రభుత్వం అందించినటువంటి అభివృద్ధి ఫలాలను, ఫ్రూట్స్ని ఎవరైతే అందుకోలేకపోయారో వారికి వాటిని అందించడం అనేది ఈ సమ్మిళిత విధానాల్లో అతి ముఖ్యమైన అంశం. అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక సమాజంలో 100 మంది, సమాజంలో 100 మంది ప్రజలు ఉన్నప్పుడు ప్రభుత్వం 100 మందిని ఆదుకునే విధంగా, 100 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు అమలు చేసినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధిగా. అలా కాకుండా ఇంకొక 20 మంది అభివృద్ధికి దూరంగా ఉన్నారు అంటే అది నిజమైన అభివృద్ధి కనపడదు. సో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే దాన్ని నిజమైనటువంటి అభివృద్ధి అంటారు. సో ప్రభుత్వం కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి ప్రక్రియల్లో ఈ అణగారిన వర్గాలకు ఏవైతుందో వారికి అవకాశం కల్పించడమే ప్రధాన అంశం. ఇక్కడ మనకి ప్రధానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైనటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో సో వీటిలో కొన్ని వర్గాలకు సామాజిక అంతస్తు పరంగా వారికి ఉండేటువంటి స్టేటస్ పరంగా అందిస్తున్నది. బట్ మిగతా వర్గాలకు అందటం, కింది వర్గాలు ఎవరైతున్నారో శూద్రులు లేదా అంటరాని కులాలు, అస్పృశ్య కులాలు ఎవరైతున్నారో వీళ్ళు సామాజిక వ్యవస్థలో సరైనటువంటి భాగస్వామ్యాన్ని, అంతస్తును
గౌరవాన్ని పొందలేకపోయారు, ఆర్థిక సంపదలో భాగస్వాములు కాలేకపోయారు, రాజకీయ భాగస్వామ్యం లేకపోయింది, మతపరంగా కూడా వెలివేయబడ్డారు. సో ప్రభుత్వము ఈ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా అణగారిన వర్గాలకు మనం ఎప్పుడైతే భాగస్వామ్యం కల్పిస్తామో అది నిజమైనటువంటి అభివృద్ధిగా పరిగణించబడుతుంది. నిజానికి సమ్మిళిత వృద్ధి అనేది కూడా దీనికే. ఇప్పుడు అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యము అనే పదాల్లో అది వాస్తవానికి కొందరికే ఉంటుంది. సమాజంలో ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి ఇవ్వడమే అందరికీ అనే పదం వస్తుంది. అందరికీ విద్య, సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది, విద్యను అందుకునే. సో అదేవిధంగా అందరికీ ఆరోగ్యం, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి కార్యక్రమాలు. అంటే అణగారిన వర్గాలకి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో అవకాశం కల్పించడం అనేది సమ్మిళిత విధానంలో ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో వర్డ్ మనకి ఒక పదం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి అనేటువంటి ఒక పదం చాలాసార్లు వస్తుంది. సొసైటీని అర్థం చేసుకునేటప్పుడు గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. అంటే మనం సపోజ్ సంపద 100 రూపాయలు సాధించడం అనేది గ్రోత్. బట్ ఈ 100 రూపాయలు సాధించేటువంటి సందర్భంలో సామాజిక న్యాయం జరిగిందా లేదా అనేటువంటిది గుర్తుపెట్టు. సో దీంట్లో కొన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నామా, ఈ సాధించినటువంటి ఆ 100 రూపాయలను అందరికీ సమానంగా పంచామా అనేటువంటిది సమస్య. సో సామాజిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి. సో గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ విత్ సోషల్ జస్టిస్. సమాజంలో అణగారిన వర్గాలకి న్యాయం చేయడమే సామాజిక న్యాయం అంటాం. సామాజికంగా అన్యాయానికి గురైనటువంటి వర్గాలను ఆదుకోవడమే సామాజిక న్యాయం అంటాం. సో కాబట్టి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా ఇది మౌలికమైన అంశంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దీన్ని మరొక విధంగా చెప్పేటప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత ఏదైతుందో ఎంపవర్మెంట్ అంటాం. దానినే సమ్మిళిత విధానాల యొక్క లక్ష్యం. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ కింది వాటిలో సమ్మిళిత విధానాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటాడు. సో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సాధికారతను, అంటే వాళ్ళు సొంతంగా దాని మీద అంటే ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా జీవించేటువంటి అవకాశాన్ని కల్పించడం. ఎంపవర్మెంట్, రైట్స్ కలిగి ఉంటాయి వాళ్ళకి, అందరితో సమానమైనటువంటి హక్కు కలిగి ఉంటారు, గౌరవంగా జీవిస్తారనే సందర్భం తెలియదు. సో నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసినా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పరిశీలించిన అన్నింటిలో కూడా ఈ 3 అంశాలకు సంబంధించినటువంటిది కొన్ని పర్మనెంట్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయపరమైన సాధికారత అని చెప్పేటప్పుడు ఉమెన్కి సంబంధించిన 33%, 33.5%. సో 1/3 సీట్స్ ఏదైతుందో అది మహిళలకు కేటాయించినారు. రాజకీయ సాధికారత 73rd, 74th అమెండ్మెంట్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా అందిస్తున్న సందర్భం. సో అంటే పొలిటికల్ ప్రక్రియలో ఎంపవర్మెంట్ ఎట్లయితే చేస్తారో సిమిలర్గా ఎకనామికల్ ప్రాసెస్లో కానీ, సోషల్ ప్రాసెస్లో కానీ మనకి సాధికారత కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సో మనకి చాలా సందర్భాల్లో ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటామంటే ఈ కొన్ని నివేదికలు ఏవైతున్నాయో అవి నివేదికలు ఎట్లా మనం రూపొందిస్తారు, దాని నివేదిక ఎలా నిర్మిస్తారంటే ఏ దేశాలలో అయితే సమ్మిళిత విధానాలు అమలు జరుగుతున్నాయో ఆయా దేశాలలో సాంఘిక ఆర్థిక అభివృద్ధి నివేదికలకు సంబంధించి చూసినా లేదా మానవ అభివృద్ధికి నివేదికలకు సంబంధించి చూసినా హంగర్ ఇండెక్స్ అంటాం, ఆకలి సూచీలు, హ్యాపీనెస్ ఇండెక్స్, సంతోష సూచీలు, సామాజిక భద్రతా సోషల్ పాలసీస్, సోషల్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ను నిర్మూలించేటువంటి సందర్భాల్లో ఎలా ఉంది సాంఘిక అభివృద్ధి నివేదికలో ఒక దేశం చాలా వెనుకబడి ఉంది అంటే సమ్మిళిత విధానాలు ఆ ప్రభావం తక్కువగా ఉందని అర్థం. ముందు వరుసలో ఉంది అంటే సమ్మిళిత విధానాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అట్లా మానవ అభివృద్ధిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తర్వాత హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఇట్లాంటి ఇండెక్స్లలో మీరు చూస్తున్నప్పుడు అదేవిధంగా హంగర్ ఇండెక్స్, హ్యూమన్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఇట్లా ఈ ఆకలి సూచీలు ప్రపంచ వరల్డ్ హంగర్ ఇండెక్స్ చూసేటప్పుడు చూస్తే సో ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే సమ్మిళిత విధానాల ప్రభావం ఎక్కువగా ఉన్నదో సో వాటిలో ఆ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి, ఎక్కడైతే లేదో అవి తక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనకు ప్రతి సంవత్సరము అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఈ నివేదికలో కొన్ని స్కాండినేవియన్ దేశాలు ఏవైతున్నాయో, స్కాండినేవియన్ దేశాలు అంటాం, ఈ నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా,
కెనడా లాంటి కొన్ని కంట్రీస్ కనుక చూస్తే అవి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ ముందు వరుసలోనే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ దేశాల్లో సమ్మిళిత విధానాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నాయని సో సో అవి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం. మనకు మీరు చాలా సందర్భాలు భారతదేశం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ దేశం 2022లో ఎక్కడ ఉంది, ఎన్నో స్థానంలో ఉంది అని అన్నప్పుడు 1 నుండి అది దాదాపు 180, 190 దేశాలకు సంబంధించిన నివేదికను తయారు చేసినప్పుడు మనం 130, 135 ఆ మధ్యలో ఉన్నాము అంటే సో చాలా వెనుకబడి ఉన్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి దేశాలు నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇట్లాంటి సమ్మిళిత విధానాలు ఎక్కువగా అమలు జరిగినటువంటి సందర్భం స్పష్టంగా తెలుస్తుంది. సో దీన్ని నేపథ్యాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశానికి సంబంధించి సమ్మిళిత వృద్ధి ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏమిటి అని కనుక చూస్తే సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్ర అనంతరము ఇక తప్పనిసరిగా అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల నేపథ్యంలోనే ప్రభుత్వం విధానాలు రూపొందించబడ్డాయి. ఆర్థిక వృద్ధితో కూడినటువంటి సమత్వం అనేటువంటి అప్రోచ్ ఏదైతుందో సో అది ప్రధానమైనటువంటి విధానంగా కొనసాగుతూ వచ్చింది. దీనికి సంబంధించి అర్థం చేసుకునేటప్పుడు మనకి కొన్ని పారామీటర్స్ ఎట్లా దీన్ని డిసైడ్ చేసుకుంటారు, ఎట్లా అర్థం చేసుకుంటారు అన్నప్పుడు మనకి భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఒక ఫార్ములా ఉంటుంది. సమ్మిళిత విధానాలు అమలు జరుగుతున్నాయా లేదనేటువంటి విషయం, లేదా సామాజిక వెలి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు వివిధ రకాల కార్యకలాపాలు, సపోజ్ ఒక ఆర్థిక కార్యకలాపం ఉంది. ఈ ఆర్థిక కార్యకలాపంలో ప్రజలు భాగస్వాములుగా ఉన్నారా, అందులో పార్టిసిపేట్ చేస్తున్నారా, లేదా బయట ఉన్నారా, లోపల ఉన్నారా, బయట ఉన్నారా అనేటువంటిది ఒక పాయింట్. ఇది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఒకటి రాజ్యం, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాంతోపాటు మార్కెట్ వ్యవస్థ అంటాం. అంటే మార్కెట్ వ్యవస్థ ఇన్ ద సెన్స్ అది ఆర్థిక ప్రక్రియలో వాళ్ళకి అవకాశం కల్పించడం. ఒక ఉత్పత్తి ప్రాసెస్లో మార్కెటింగ్లో ఉన్నారా, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద పౌర సమాజ సంస్థలు. సో ఈ చర్యలు వాటి చర్యలే నిర్ణయిస్తాయి. సో జనరల్గా ఎక్కడ కూడా అంటే ప్రజలు ప్రభుత్వం పరిధిలో ఉన్నారా, అంటే ప్రభుత్వం వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నదా లేదా అనేటువంటి దాన్ని బట్టి సమ్మిళిత విధానాలు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయో తెలుస్తుంది. రెండోది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే డెమోక్రటిక్ స్టేట్స్లో, ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి భారత సార్వభౌమ అధికారం అంటారు, సావర్నిటీ, సార్వభౌమ అధికారం. ఈ సార్వభౌమ అధికారంలో ఈ భారతదేశ సరిహద్దు లోపల ఉన్నటువంటి ప్రజలందరిపైన రాజ్యం లేదా ప్రభుత్వం యొక్క జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. సో దీన్ని అంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా భారత ప్రభుత్వం యొక్క విధానాలను తప్పనిసరిగా ఆచరించాల్సి, అంటే అది అమలు జరుగుతున్నది కాబట్టి. సో ఒక దేశానికి సంబంధించినటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు సార్వభౌమత్వం, అందుకే ప్రభుత్వ విధానాలను మనం పాజిటివ్గానే చూడాలని చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిబంధన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ప్రజలే ప్రభుత్వం అంటే ప్రజలు కాబట్టి ఆ విధానం ప్రజలు రూపొందించిన విధానంగానే పరిగణిస్తాం. సో జనరల్గా మనం ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించినప్పుడు ఆ ఉత్పత్తి కావచ్చు లేదా పంపిణీ కావచ్చు, ప్రొడక్షన్ జరుగుతుందా లేదా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అనే విషయాన్ని చూస్తే ఈ రెండింటికి సంబంధించి ఉత్పత్తి లేదా పంపిణీకి సంబంధించిన విధానాలు, దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే దాంట్లో ప్రజలు అందరూ భాగస్వాములుగా ఉన్నారా లేదా బయట ఉన్నారా అనే దాన్ని బట్టి సమ్మిళిత స్థాయి ఏందని నిర్ణయిస్తారు. సమ్మిళిత స్థాయి అనేది సో ఇంక్లూసివ్ లెవెల్స్ అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే సో ఉత్పత్తి ప్రొడక్షన్ కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి పాలసీస్, సో దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉందా లేదా అనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. సో దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 90% ఆఫ్ ది లేబర్, శ్రామికులు 90% అసంఘటిత రంగానికి చెందినటువంటి శ్రామికులు ఉన్నారు. సో వీరికి సామాజిక భద్రత కల్పించడం అనేది కొంచెం కష్టమైన పని. సో అసంఘటిత రంగంలో ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భం ఉంటుంది.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా ప్రధానంగా చర్చలో వచ్చినట్టు మన అంశం ఏంటంటే 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత ఒక పెద్ద సమస్య చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వీటి వల్ల ఎవరు ప్రయోజనం పొందారు? ఎకానమీలో ఆర్థిక పరంగా ప్రయోజనం జరిగింది, కానీ సామాజిక ప్రగతి ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది. మార్కెట్ ఆధారిత బిజినెస్, వ్యాపార ఆధారిత విధానంగా పరిగణించారు కాబట్టి ఆర్థిక అంశాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు, కుటీర పరిశ్రమలు వీటన్నింటినీ బలోపేతం చేయాల్సినటువంటి దశలో కొన్ని సందర్భాల్లో ప్రపంచ ముఖ్యంగా WTOలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భాగస్వామి కావడం, సో LPG మోడల్ను అవలంబించడం వల్ల అనివార్యంగానే మనం భారతదేశంలోకి ఇతర దేశాల వస్తువులను అంటే అనుమతించాల్సి వస్తుంది. కాబట్టి స్థానికంగా ఈ మార్కెట్ ఏదైతుందో అంటే స్థానిక గిరిజన కింద స్థాయి ఉన్న కులాలు కానీ ఇవన్నీ చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశం లేకపోవడం. సో మార్కెట్ వ్యవస్థలో ఆధునిక విధానాలు కింది స్థాయి కులాలు అందుకోకపోవడం వల్ల వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోయారు. నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు కాబట్టి ప్రయోజనం పొందలేకపోయారు. సో అదే కనుక మరి ఇంకొక కోణంలో చూస్తే పౌర సమాజ సంస్థలు, సివిల్ సొసైటీస్ కావచ్చు లేదా NGOs, సో వాళ్ళు కొంతవరకు సమ్మిళిత దృక్పథాన్ని అవలంబించినట్టు కనబడుతుంది. అంటే అందరూ వాళ్ళు భాగస్వాములు కాగలిగారు, ప్రజలతో మమేకం కలిగారు. తర్వాత మరికొన్ని సందర్భాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమ్మిళిత విధానాలు 100% అంటే శాశ్వత పరిష్కారం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రుణమాఫీ, రుణమేళాలు, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఇవి చాలా బాగా ఉంటాయి. కాబట్టి లాంగ్ రన్లో 100% వారిని కాపాడలేని పరిస్థితి. అదేవిధంగా అంటే కొన్ని దేశాలలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తాం. అంతర్జాతీయ భావన ఇది. సో శాశ్వతమైనటువంటి అవకాశాలు, తాత్కాలికంగా ఉండేటువంటి అవకాశాలు రెండింటిని కూడా మనము పరిగణలోకి తీసుకోగలిగితే, ముఖ్యంగా ఈ సమ్మిళిత విధానం అనేది ఒక సామాజిక భావన. దీంట్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అంతర్గతంగా ఉంటాయి, కానీ ప్రధానంగా ఇది ఒక సామాజిక భావన. అందువల్ల విలువలు కానీ లేదా సంస్కృతికి సంబంధించినటువంటి నమ్మకాలకు సంబంధించినటువంటివి ఏవైతున్నాయో అవి క్రమంగా అంతరించిపోవడమో లేదా ఆ సమాజంలో ఆ విలువలను గుర్తించకపోవడమో, ఆ సంస్కృతిని పరిగణలోకి తీసుకోకపోవడం అంటే అవి వెలివేయబడ్డట్టుగా పరిగణించబడతారు. సో ఎకనామికల్గా కాకుండా సోషల్గా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సపోజు మనము కొన్ని సర్వసాధారణంగా గమనిస్తాం. ఇప్పుడు కొంతమందికి కొంత రక్షణ కల్పించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ RTC బస్సులలో మహిళలకు సీట్లు కేటాయిస్తారు, బట్ అయినప్పటికీ పురుషులు ఎక్కువగా దాన్ని పట్టించుకోకపోవడం అనే సందర్భం వస్తుంది. అదేవిధంగా కొన్ని కట్టుబాట్లు కావచ్చు, వివక్షత కావచ్చు, లేదా క్యాస్ట్ బేస్డ్, రిలీజియస్ బేస్డ్, సో ఇవన్నీ కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో దాన్ని సపోర్ట్ చేయకపోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే ఇట్లా వివిధ వర్గాల మధ్య ఉండేటువంటి ఇట్లాంటి భావనను సాంఘిక మూలధనం అంటారు. సోషల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని అంటారు. సో ఈ సాంఘిక మూలధనం అనేది ప్రజల యొక్క సమ్మిళిత తత్వాన్ని మరింత స్ట్రెంథన్ చేస్తుంది. సో అందుకే మనం ఇంత చెప్పాము, సమ్మిళిత దృక్పథం అనేది ఇంక్లూసివ్ పాలసీస్ అనేది కేవలం ఎకనామికల్ ఫ్యాక్టరే కాదు. సో ఇది ఆర్థికేతర నాన్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా దీన్ని ప్రభావితం చేసేటువంటి సందర్భం ఉంటుంది. సో సొసైటీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ను నాన్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే సామాజిక ఆర్థిక విధానాల యొక్క లక్ష్యం ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటిని సాధించే యంత్రాంగం మాత్రం భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో టార్గెట్ ఒకటే, బట్ ద వే అప్రోచ్, దాన్ని రీచ్ అయ్యేటువంటి అప్రోచ్ మాత్రం భిన్నంగా ఉండేటువంటి సందర్భంగా ఉంటుంది. సో భారతదేశంలో కూడా ప్రభుత్వము 1952లో ఒక కార్యక్రమం, ఫర్ ఎగ్జాంపుల్ CDP కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల కార్యక్రమాలు, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. వాటన్నిటిలో కూడా సో యంత్రాంగం భిన్నంగా ఉన్నప్పటికీ లక్ష్యం మాత్రం ఒకటే ఉంటుంది, అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి, అణగారిన వర్గాలను కాపాడుకోవాలనేటువంటిది ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది. సో అది కొంత మార్పు జరిగింది. కాకపోతే కొన్ని
మౌలికమైనటువంటి అంశాల విషయానికి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. సో దీంట్లో కొన్ని వర్గాలు కింద ఉండిపోయారు. సో ఇక్కడ ఉండేటువంటి వర్గాలను ఆదుకోవడం కోసం కొన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఆ నీడ్స్ని ఇంకా తీర్చుకోలేకపోయినాం. కొన్ని ప్రాంతాలు వెనుకబడిపోయినాయి, కొన్ని ప్రజలు, కొన్ని వర్గాలు వెనుకబడిపోయారు. కనీసం వారి యొక్క అవసరాలు ఏవైతున్నాయో సో దాన్ని తీర్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ఒక కార్యక్రమాన్ని, ఒక జాయింట్ ప్రోగ్రామ్, మినిమం కామన్ నీడ్, కనీస ఉమ్మడి కార్యక్రమం ఏదైతుందో అది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. అది మనకి మొదటిసారిగా 2004 ఎలక్షన్స్ జరిగినప్పుడు దేశంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటాం. కనీస సో ఉమ్మడి కనీస కార్యక్రమం అండి, కామన్ మినిమం ప్రోగ్రామ్, మినిమం కామన్ ప్రోగ్రామ్. సో ఇది అంటే కనీసం ఇది ఉండాలి అనేటువంటి దేశం. దాంట్లో యూపీఏ గవర్నమెంట్ కూడా కనీస ఉమ్మడి కార్యాచరణ, సో కనీస ఉమ్మడి కార్యాచరణ తీసుకొచ్చింది. సో దాని ఫలితమే ప్రభుత్వాలు తర్వాత కాలంలో కూడా వాటిని అవలంబించే ప్రయత్నం చేశారు. దానికి ముఖ్యంగా సామాజిక విధానాన్ని, సో సామాజిక వెలికి సంబంధించిన అంశాల విషయంలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కనీస ఉమ్మడి కార్యక్రమంలో వీటిని చేర్చి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగిత, సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసి తర్వాత కూడా ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న సందర్భం ఉంది. దానికంటే ముందు కూడా, అంటే యూపీఏ ప్రభుత్వం కంటే ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవి అవలంబించిన విధానాల్లో మనకి ఉమ్మడి కార్యాచరణ అనేది తప్పనిసరి కనబడుతుంది. కనీస ఉమ్మడి కార్యాచరణ, తర్వాత అప్రోచ్ పేపర్ కానీ లేదా నమూనా పత్రం, వీటన్నింటిలో కూడా సమ్మిళిత వృద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే ఉంది. సో ఇంక్లూసివ్ గ్రోత్ అనేది, సో ముఖ్యంగా 1990s తర్వాత వచ్చినటువంటి గ్రోత్ ఏదైతుందో అది ఎకనామికల్ గ్రోత్గా సో కనబడి తప్ప సొసైటీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదనిపించింది. సో ఈ నేపథ్యాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా మనకి అప్రోచ్ పేపర్, అప్పుడు ఇచ్చినటువంటి అప్రోచ్ పేపర్లో ఏం చెప్పారంటే సమ్మిళిత వృద్ధి కోసము ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఇక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ఒకసారి ఓవరాల్గా చూస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ లేదా అవలంబించిన వ్యూహాలు కానీ సో అవి ఒక రకంగా అభివృద్ధి అనేటువంటిది, డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి భావన బలంగా ఎంచుకున్నప్పటికీ బట్ అభివృద్ధిలో మిగతా అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు, అప్పటి వరకు వెలివేయబడేటువంటి వర్గాలు వారందరికీ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి భావన మాత్రం పూర్తిగా విజయవంతం కాలేదు. సో ఇది ఒక విమర్శ అయితే కొనసాగింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు వాటిని సరిదిద్ది అందరికీ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నది. దాని ఫలితమే ఈరోజు అణగారిన వర్గాల్లో చాలా అభివృద్ధి కనబడింది. సో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణ సంబంధించి చెప్పేటప్పుడు ఎకనామికల్ గ్రోత్ ఏదైతుందో, ఆర్థిక వృద్ధి, అదే విదేశీ మారక ద్రవ్యం ఏదైతుందో, ఎగుమతులు కావచ్చు, సాంకేతికంగా జరిగినటువంటి ప్రగతి, ఇలాంటివన్నిటిపైన అనుకూల ప్రభావం ఉంది. బట్ మనకి ఆదాయ పంపిణీకి సంబంధించి అసమానతలు ఏవైతున్నాయో అవి, తర్వాత అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో కొద్ది వర్గాలకే చెందడం అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో నిజానికి అందరికీ సమానంగా అందాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు కొద్దిమంది వారికి మాత్రమే అందుబాటులోకి రావడం అనేది సమస్యగా ఉంది. సో ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నాయి, ఇన్ఈక్వల్గా ఎకనామికల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి. సో అదేవిధంగా వ్యవసాయ రంగం సంబంధించి వ్యవసాయం కొంచెం సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రాంతీయ అసమానతలు, మహిళలు, ఇవన్నీ వాళ్ళు అసమానతలు ఎదుర్కొన్న సందర్భం కూడా కనబడుతుంది. సో తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా విద్యకు సంబంధించినవి కానీ దీంట్లో మానవీయ కోణం అనేది కొంత అవసరం ఉండేనేమో. సమ్మిళిత వృద్ధి అనేది మానవీయ అంశం కాబట్టి అది లేదు అనేటువంటి సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. సో ఇది ఒక రకంగా సమ్మిళిత అభివృద్ధి అనేది పేదలకు అనుకూలమైనటువంటి అభివృద్ధి విధానంగా ఉండాలి అనేటువంటిది మేధావుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా అంతర్జాతీయంగా కొన్ని విషయాలు కనుక పరిశీలిస్తే మనకి ప్రపంచవ్యాప్తంగా వృద్ధితో పాటు సమానత్వాన్ని, సమ్మిళిత విధానాన్ని అవలంబించినటువంటి
సందర్భాలు అనేక కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్ లాంటి దేశాలు చూస్తే వాటిలో మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారీ విధానాలు అవలంబించినారు. బట్ మరికొన్ని దేశాలు క్యూబా, వియత్నాం, చైనా లాంటి దేశాలు కమ్యూనిస్టు పార్టీ నిర్దేశిత సామ్యవాద విధానాలను అవలంబించాయి. పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం. కొన్ని దేశాలు ముఖ్యంగా కోస్టారికా, జమైకా, ఈవెన్ శ్రీలంక లాంటి దేశాల్లో మిశ్రమ వ్యవస్థలను అవలంబించే సందర్భం ఉంది. బట్ ఈ దేశాల్లో ఏవైతున్నాయో వాటిలో వృద్ధిలో వ్యత్యాసాలు కనబడ్డాయి. బట్ అయినప్పటికీ పేదరిక నిర్మూలన కానీ లేదా మానవ అభివృద్ధులు కానీ అవి విజయవంతమైన సందర్భం ఉంది. ఆర్థిక విధానాలు భిన్నంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రాథమిక విద్య, ఆరోగ్యం లాంటి సామాజిక విధానాల విషయంలో మాత్రము ఈ దేశాలన్నీ కూడా ఏకీకృత పంతాను అనుసరించాయి. ఒకటే సింగిల్ ఎజెండాతో ముందుకు పోయాయి. ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయకంగా ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం కొంత కలిగించి కొన్ని దేశాల్లో ఉత్సాహాన్ని కాలక్రమేణా పెట్టుబడిదారు మాత్రము సామ్యవాదానికి దారితీసి దాని ఉనికి ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా 1930s జరిగినటువంటి పెద్ద సంక్షోభం, మహా ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత కాలంలో అనేక కొత్త విధానాలు, కినీషియన్ విధానం ఒక విధానం వచ్చింది. సోవియట్ రిపబ్లిక్ కరెక్టా, సామ్యవాదానికి సంబంధించి పెట్టుబడిదారీ విధానానికి మధ్య ఈ రెండింటికి మధ్య మార్గంగా కినీషియన్ ఆలోచన అనేది చర్చలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా రాజ్యం నిర్దేశిత ఆర్థిక వ్యవస్థలు కానీ లేదా పశ్చిమ దిశలో ఉన్నటువంటి పెట్టుబడి దేశాలను కూడా ప్రభావితం చేసిన సందర్భం ఉంది. కొన్ని ఐరోపా దేశాల్లో సో నిజానికి ఈ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో కూడా మౌలిక వనరులు కోసం ముఖ్యంగా వ్యయం ఎక్కువగానే చేస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 1979లో రెండవ చమురు సంక్షేమం తలెత్తినప్పుడు ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలు లేదా చెందుతున్న దేశాలు, ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక సంక్షేమం ఎక్కువగా కనబడింది. ఫలితంగా సమస్యలు ముఖ్యంగా తలసరి ఆదాయం కానీ తగ్గిపోవడం, ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గుముఖపడటం, 80వ దశకంలో మరొక సంక్షేమం ఏర్పడ్డప్పటికీ సో క్రమశిక్షణ మాత్రం అంటే అది క్రమశిక్షణ లేకపోవడం కానీ ఆర్థిక నిర్వహణ లోపించడం వాటి వల్ల ఆర్థిక నిర్వహణ అనేది సర్వదంగా జరగలేదు. కాబట్టి మానవాభివృద్ధిలో కుంటుపడింది. సామాజికంగా వెలివేయబడ్డ వర్గాలు ఎవరుతున్నారో వారు మరింత వెనుకబడిపోయిన సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ అంతర్జాతీయంగా కొన్ని పరిణామాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతుందో అది కొన్ని, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ IMF, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్, సో ఈ దేశాలు అంటే ఈ సంస్థలు ఏం అవలంబించాలనేటువంటిది మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి విధానాల రూపకల్పనలో IMF, వరల్డ్ బ్యాంక్ పాత్ర ఎక్కువ కనబడుతుంది. సో ముఖ్యంగా వాషింగ్టన్ ఏకాభిప్రాయంగా వచ్చినటువంటి ఈ రెండు భావనలు ఏదైతుందో వీటిని మొదటిసారిగా విలియమ్సన్ను సూత్రీకరించే ప్రయత్నం చేశాడు. సో వాషింగ్టన్ ఏకాభిప్రాయం అనేది స్థిరీకరణ మరియు నియమరాహిత్యము, సరళీకరణ లేదా ప్రైవేటీకరణగా పేర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొట్టమొదట ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో, ఆ తర్వాత రష్యా, తూర్పు ఐరోపా దేశాల్లో అనేక ప్రభావాలు కనబడుతాయి. సో ఈ విధానాలు అమలు గణనీయమైనటువంటి సామాజిక వ్యయం బాగా ఎక్కువ పెరిగింది. అదేవిధంగా నిరుద్యోగిత రేటు పెరిగింది. తర్వాత తలసరి ఆదాయాలు కూడా తగ్గిన సందర్భం ఉంది. దేశీయ బడ్జెట్ను పూడ్చడం అంటే లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం కోసం విద్యా, ఆరోగ్య రంగాలపై వ్యయాలు తగ్గించారు. సో ఫలితంగా అన్ని జబ్బులకు ఒకే మందు మాదిరిగా అన్ని దేశాలు కూడా వాషింగ్టన్ ఏకాభిప్రాయం అనేటువంటిది ఏకైక పరిష్కారం అని చెప్తే అది కొన్ని దేశాల్లో ఫెయిల్ అయింది. అది కూడా చర్చ. తర్వాత తూర్పు ఆసియా సంక్షోభం, ఈస్ట్ ఆసియన్ డిజాస్టర్, సో దానికి కారణము ఈ సంస్థలే కారణం అని చెప్పారు. బ్రెటన్ వుడ్స్ సంస్థలు అంటాం. తర్వాత 2007 సిగ్జేసు సంస్థ విధానానికి సంబంధించి ముఖ్యంగా వాషింగ్టన్ ఏకాభిప్రాయం ఏదైతే అది ప్రధానమైనటువంటి చర్చగా మారింది. సో ఒకవైపు వాణిజ్య సరళీకరణతో పాటు అధిక వృద్ధి రేటు సాధించాలనేటువంటి అంశంగా దీన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో పేదలకు సంబంధించి ఉద్యోగాల సంబంధించిపై అది అనివార్యంగానే కొంత అందుకే మనం గతంతో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య తగ్గిన సందర్భం. తర్వాత
మార్కెట్ వ్యవస్థపై పూర్తి స్థాయి కంట్రోల్ లేకపోవడం వల్ల ద్రవ్య మార్కెట్ సరళీకరణ వైపు వెళ్ళింది. ఆర్థిక అస్థిరత్వానికి కారణమైనవి అధిక వడ్డీ రేట్లు పెరిగిన సందర్భం. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరగడం వల్ల రైతులు వాళ్ళకి అవసరాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం కొంత విత్త క్రమశిక్షణ దాన్ని చేసుకుంటే అదే ఒక రకంగా మళ్ళీ నిరుద్యోగం పెరిగింది, సామాజిక భద్రత కూడా విఘాతం కలిగింది. ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం అనేది పేదరిక నిర్మూలన ఏ విధంగా దోహదపడింది అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనకి సమ్మిళిత విధానాల యొక్క ప్రభావము వేరు స్థాయిల్లో కనబడిందని అర్థమవుతుంది. భారతదేశంలో కూడా సమ్మిళిత విధానాలకు సంబంధించినటువంటి ప్రభావము మొదట్లో ఒక దశలో కొంత ప్రభావం అంటే తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో అది తన యొక్క ప్రభావాన్ని మరింత విస్తృతపరుస్తూనే వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ భావనను అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.